కొన్ని సంవత్సరాలుగా ట్రేడ్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా మిమ్మల్ని మీరు రైట్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేసి ఉండరు. లాస్ వచ్చినప్పుడు నువ్వెలా బిహేవ్ చేస్తావు? ప్రాఫిట్ వచ్చినప్పుడు నువ్వెలా మారిపోతావు? ఆ ఆన్సర్‌లో నీ ఎంటైర్ ట్రేడింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది, కనిపిస్తుంది. ఈక్విటీ కర్వ్ గురించి అందరూ మాట్లాడతారు. నేను ఇక్కడ దాని గురించి మాట్లాడను. నేను మాట్లాడేది డిసిప్లిన్ కర్వ్ గురించి. ఈక్విటీ కర్వ్ని నడిపించేది డిసిప్లిన్ కర్వ్ మాత్రమే. నీ డిసిప్లిన్ కర్వ్ అనేది స్ట్రైట్గా ఉంటే నీ ఈక్విటీ కర్వ్ అనేది ఆటోమేటిక్గా దాన్ని ఫాలో చేస్తుంది. డిసిప్లిన్ అనేది వంకర టింకరగా ఉంటే నీ స్ట్రాటజీ, నువ్వు ఏ స్ట్రాటజీ వాడినా అది పనిచేయదు. ఏ స్ట్రాటజీ కూడా పనిచేయదు. అందుకే నేను ఒక చోట మొదలుపెట్టాను. ప్రాఫిట్స్ని నేర్పించడానికి కాదు, ప్రాసెస్ని నేర్పించడానికి. మార్కెట్ని చదవడానికి కాదు, నిన్ను నువ్వు చదవడానికి. ఆ తర్వాత మార్కెట్ని చూడడానికి. స్ట్రగ్లింగ్ నుండి సర్వైవల్కి ఒక దారి ఉంది. ఆ దారి నేను చూపిస్తా, నువ్వు నడవాలి. నడుస్తావా? ఆన్సర్ చెప్పండి నాకు ఖచ్చితంగా. కానీ ఒక విషయం ముందే చెప్తున్నా, ఇది అందరికీ కాదు. మార్కెట్ని టైంపాస్గా తీసుకున్న వాళ్ళకి కాదు. జాబ్ చేసుకుంటూ ట్రేడింగ్ని పార్ట్ టైంగా చేసుకునే వాళ్ళకి కాదు. కాల్స్ కోసం వెతుకుతున్న వాళ్ళకి కాదు. మార్కెట్ని నిజంగా మనసుతో చూడాలనుకుంటున్న వాళ్ళకి మాత్రమే. నిజంగా కెరీర్గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే. నువ్వు అలాంటి వాడివా? జస్ట్ ఎస్ ఆర్ నో అంతే. నాకు చెప్పండి కామెంట్స్లో. మీకు ఒక విషయం చెప్తాను. ఈ ఛానల్ నా కోసం కాదు. నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నీ కోసం, స్ట్రగ్లింగ్లో ఉన్న నీ కోసం. ఒక స్ట్రగ్లింగ్లో ఉన్న ట్రేడర్కి ఒక హానెస్ట్గా మాట్లాడే ఒక చోటు ఒకటి కావాలి. అక్కడ టిప్స్ ఉండకూడదు, కాల్స్ ఉండకూడదు, నిజం మాత్రమే ఉండాలి. ఇక్కడ నిజం మాత్రమే ఉంటుంది. నా వంతు నేను చేస్తున్నాను. ప్రతిరోజు కన్సిస్టెంట్గా. ఇది మన ఈ మైండ్ పవర్ వాల్ట్ అనేది నీది కూడా. ఇది నీ ఛానల్ కూడా. దీన్ని గ్రో చేయాల్సిన బాధ్యత నా మీద మాత్రమే కాదు, నీ మీద కూడా ఉంది. బాధ్యత తీసుకుంటావా? తీసుకుంటాను ఆర్ తీసుకోను, డెసిషన్ మీదే. నాకేం చెప్పాల్సిన పని లేదు, అవసరం లేదు. లాస్ట్గా ఇంకొక విషయం చెప్పాలి. ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మీరేం చేస్తారు? పొజిషన్ క్లోజ్ చేస్తారా, చెయ్యరా? నేనైతే క్లోజ్ చేసేస్తాను నిర్మోహమాటంగా. ఎందుకు క్లోజ్ చేస్తాను అంటే ఆ డైరెక్షన్ రాంగ్ అయ్యింది కనుక. నాకు మార్కెట్లో చేసే ట్రేడ్, మన ఈ మైండ్ పవర్ వాల్ట్ రెండు ఒకటే. స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, నా ట్రేడింగ్ నేను చేసుకుంటాను. కానీ నీ ట్రేడింగ్ జర్నీలో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు పొజిషన్ క్లోజ్ చేసావా, చేయలేదా? నీ ట్రేడింగ్ జర్నీలో, నీ ట్రేడ్లో కాదు. క్లోజ్ చేశారా, హోల్డ్ చేస్తూనే ఉన్నారా? నువ్వు ఇంకా కాల్స్, స్ట్రాటజీస్, టిప్స్ అక్కడే ఉన్నావా అంటే నువ్వు ఇంకా హోల్డ్ చేస్తున్నట్లే. లాసెస్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా నువ్వు క్లోజ్ చేయడం లేదు. అది స్టబర్న్నెస్, మొండితనం. ట్రేడింగ్లో ఆ మొండితనం అనేది అత్యంత వీక్నెస్. అది అతి బలమైన వీక్నెస్. నేను స్టార్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ స్ట్రగ్లింగ్ ట్రేడర్ కోసమే, రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి. నీ జెన్యూన్ టైం కావాలి, నీ లైఫ్ కోసం, నీ కెరీర్ కోసం, నీ కోసం.
నా కోసం కాదు, నాకు మార్కెట్ ఉంది ప్రశాంతంగా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. కామెంట్స్లో ఒక్క వర్డ్ రాయండి, నేను రెడీ అని. అంతే. నేను రెడీ అని చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఇది కేవలం ఒక 100 మెంబర్స్కి మాత్రమే. నువ్వు ఉంటావా? ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మార్కెట్ని రైట్ డైరెక్షన్లో చూద్దాం. బాయ్.